గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లాస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి లాస్ట్ టాపిక్. ఇది గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సార్ చూడండి, ఫైనల్ గా మనకి పతనానికి కారణాలు అని చెప్పచ్చు. పతనానికి కారణాలు. దేని యొక్క పతనానికి కారణాలు అంటే సింధు నాగరికత యొక్క పతనానికి కారణాలు, రీజన్స్ ఆఫ్ డిక్లైన్ అంటామమ్మా. సో సింధు నాగరికత పతనానికి కారణాలు ఏమేమి ఉన్నాయి, ఏ కారణాల వల్ల సింధు నాగరికత అనేది పతనమైంది అని చెప్పేసి వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. సో అవి రీజన్స్ ఏమున్నాయి ఒకసారి చూసినట్లయితే, ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్యుల దండయాత్ర అని చెప్తున్నాం. ఆర్యుల దండయాత్ర ఈ కారణం వల్ల సింధు నాగరికత అందమైందంట. సో కాబట్టి ఒకటి ఏంటి, ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైంది అనేది ఒక రీజన్. ఆ రీజన్ ఎవరు ప్రపోజ్ చేశారు, అసలు ఎవరు చెప్పారు? ఈ ఆర్యుల దండయాత్ర వలన సో సింధు నాగరికత పతనమైందని ఎవరు చెప్పారు? సో వాళ్ళకి ఎవిడెన్స్ ఏంటి, అసలు ఈ ఆర్యుల వలనే సింధు నాగరికత పతనమైంది అనడానికి ఆధారాలు ఏంటి అనేది మనం ఆ కోణంలో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఏంటంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్యుల దండయాత్ర అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ సహజ వైపరీత్యాలు అంటాం. సహజ వైపరీత్యాలు అన్నమాట. వైపరీత్యం అంటే ఏంది? డిజాస్టర్ అని అర్థం. సహజ వైపరీత్యం అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం. సో ఇక్కడ డిజాస్టర్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సహజ సిద్ధమైనటువంటి డిజాస్టర్స్, నెక్స్ట్ మానవ కారితమైనటువంటి డిజాస్టర్స్. అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని, ఓకేనా, న్యాచురల్ డిజాస్టర్స్ అని చెప్తాం. అసలు విపత్తు అంటే ఏంది, వైపరీత్యం అంటే ఏంటంటే ఎక్కడైతే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవిస్తుందో దాన్ని మనం వైపరీత్యం అని పిలుస్తాం. ఈ వైపరీత్యానికి మానవుడు కారకుడైతే దాన్ని మానవ కారిక విపత్తు అని పిలుస్తాం. ప్రకృతి కారణమైతే దాన్ని ప్రకృతి విపత్తు అని పిలుస్తాం. ఇక్కడ ప్రకృతి విపత్తులు అంటే న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఈ యొక్క సింధు నాగరికతలో ఉన్నటువంటి ఏవైతే నగరాలు ఉన్నాయో ఆ నగరాలన్నీ పతనం కావడానికి ప్రధాన కారణం న్యాచురల్ డిజాస్టర్స్ అని చెప్పేసి కొందరు వాదించడం జరుగుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి నిర్జల సిద్ధాంతము అన్నమాట. నిర్జల సిద్ధాంతం అంటే నీటి ఎద్దడికి గురి కావడం అన్నమాట. సో కాబట్టి నీటి ఎద్దడికి గురి కావడం అంటే పూర్తిగా నదులు ఎండిపోవడం, అలాంటి సిచ్యువేషన్ రావడం వలన సింధు నాగరికత పతనమైందని కొందరు చెప్తారు. ఆ రీజన్స్ కూడా సో ఇక్కడ కొంచెం కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్ గా నాలుగో అంశం ఏంటంటే పర్యావరణ కారకాలు అన్నమాట. పర్యావరణ కారకాలు. సో వీటి వలన సింధు నాగరికత పతనమైందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. కాబట్టి సింధు నాగరికత పతనానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి సో ఆర్యుల దండయాత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. సహజ సిద్ధమైనటువంటి లేదా సహజ వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్, నిర్జల సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఓకేనా. పర్యావరణ కారకాలు. సో పర్యావరణ కారకాలు అనమాట. సో ఈ వీటి వలన సింధు నాగరికత పతనం అవుతుందంట. ఓకేనా అని ఎవరెవరు చెప్పారు అని అడుగుతుంది అనమాట. వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ ఆర్యుల దండయాత్ర గురించి మనం మాట్లాడదాం. ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ రావాలి. పతనానికి కారణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఎంతవరకు చదవడం వేరు. సో ఇది ఎస్పెషల్లీ గ్రూప్ 1 వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సింధు నాగరికత పతనానికి సంబంధించి కారణాలు గుర్తించండి లేదంటే చర్చించండి అని అడుగుతారు. సో ఈ 4 రకాల కారణాలను, ఈ కారణాలకు సంబంధించిన రీజన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మనం ఓకేనా ఈ ఆర్యుల దండయాత్ర అంటున్నాం కదా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆధారాలు అనేవి మనం చూపించగలిగితే సో ఈ పతనానికి సంబంధించినటువంటి టాపిక్ అనేది, కారణాలు అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది మనకి. కాబట్టి ఆర్యన్స్ అటాక్స్. సార్ ఆర్యులు సింధు ప్రజలు ఒకరు సమకాలికులు కాదు కదా అంటే, ఇప్పుడు 2500 BC 2500 BC నుంచి 1750 BC ఈ మధ్య కాలంలో
సింధు ప్రజలు నివసించారు. ఓకేనా? ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఈ ఈ మధ్య కాలంలో సింధు ప్రజలు నివసించారు. ఇప్పుడు 1750 నుంచి మనకు 1500 మధ్య కాలానికి సంబంధించి ఈ మధ్య కాలానికి సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో లేదు యాక్చువల్గా. సో నెక్స్ట్ అంటే 2500 నుంచి 1750 వరకు సమాచారం అందుబాటులో ఉంది. నెక్స్ట్ తర్వాత 1750 నుంచి 1500 మధ్య కాలానికి సంబంధించిన సమాచారం అనేది అందుబాటులో లేదు. మళ్ళీ క్లియర్ గా 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు ఉన్నటువంటి మధ్య కాలానికి సంబంధించిన సమాచారం అనేది అందుబాటులో ఉంది. ఈ మధ్య కాలంలోనే మనకు వేద నాగరికత అనేది వర్ధిల్లింది. వేద నాగరికత నిర్మాతలే కదా ఆర్యులు. కాబట్టి మరి ఈ ఆర్యులు ఈ మధ్య కాలానికి సంబంధించిన వారైతే, వీళ్ళు ఈ మధ్య కాలానికి సంబంధించిన వారైతే, సరే వీళ్ళు సమకాలికులు కాదు కదా, మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా అని డౌట్ రావచ్చు మీకు. అంటే ఇక్కడ ఇది బాగా పరిణితి చెందిన దశ అని అర్థం. మీకు చెప్పాను, ఇక్కడ మొత్తం నాగరికతలో సంబంధించిన సైట్లన్నీ కనుక్కున్న తర్వాత మొత్తం ఈ పట్టణాలను బాగా పరిశోధన చేసి అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ఆ ప్లేసులు తొలి దశ స్థావరాలా లేకపోతే పరిణితి చెందిన దశ స్థావరాలా, చివరి దశలో డెవలప్ అయినటువంటి ప్లేసులు అని చెప్పేసి డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగా సో హరప్ప పూర్వ దశ అని, హరప్ప పరిణితి చెందిన దశ అని, హరప్ప అనంతర దశ అని చెప్పేసి చెప్తాం. అంటే ఇక్కడ కొన్ని స్థావరాలు, ఈ టయానికి సంబంధించిన కొన్ని స్థావరాల్లో ఆ నాగరికత పతనమయ్యే సమయానికి మనుగడలో చివరి దశలో అవి డెవలప్ అయినటువంటి ప్లేసులు ఉంటాయి. కొన్ని బాగా పీక్ స్టేజ్ లో ఈ నాగరికత ఉన్నప్పుడు మనుగడలో ఉన్నటువంటి స్థావరాలు ఉంటాయి. ఈ నాగరికత ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని ప్లేసులు ఉంటాయి అన్నమాట. అలా తొలి దశలో ఉన్నటువంటి స్థావరాలను ఏమన్నాం మనము? ప్రీ హరప్పన్ సైట్స్ అంటాం. అంటే పూర్వ హరప్పా దశకు చెందిన స్థావరాలు అంటాం. కొన్ని సైట్లు పూర్వ హరప్పా దశకు చెందిన స్థావరాలు గాను, పరిణితి చెందిన హరప్పా దశకు చెందిన స్థావరాలుగా కొనసాగాయి. సో అలా మనం కాబట్టి ఈ నాగరికత మనకు 1750 వరకే కాదు, దాని తర్వాత కాలం వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఆ సమయంలోనే వీళ్ళు వచ్చిండవచ్చు. కాబట్టి వీళ్ళు చివరి దశలో ఉన్నప్పుడు వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో భారతదేశానికి వచ్చారు. కాబట్టి ఇలా వచ్చినటువంటి వీరు వీరి మీద దాడులు చేశారంట, ఆర్యుల మీద. సో ఆర్యులు అనేటువంటి వారు ఈ సింధు ప్రజల మీద దాడులు చేశారంట. సో అలా దాడులు చేయడం వల్లే నాగరికత పతనమైందని చెప్పేసి రీజన్, అదొక కారణం. సో దేనికి? పతనానికి. సింధు నాగరికత అనేది పూర్తిగా కొలాప్స్ కావడానికి ఒక రీజన్ ఏదంటే హరప్పన్ అటాక్స్, సింధు ఆర్యన్ అటాక్స్ అన్నమాట. ఎవరి మీద? హరప్పా ప్రాంతం మీద ఆర్యులు చేసినటువంటి దాడుల వలనే ఈ నాగరికత పతనమైంది అనేది మొదటి రీజన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ కారణానికి మనకు ఎవిడెన్స్, ఆధారాలు ఏమన్నా చూసుకోవాలి. నెక్స్ట్ రెండవది ఏంటి? సహజ వైపరీత్యాలు. వైపరీత్యాలు రెండు రకాలు. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అన్నమాట. సహజ వైపరీత్యం అంటే డిజాస్టర్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఇక్కడ సహజ అంటే న్యాచురల్, అంటే సహజంగా ప్రకృతిపరమైనటువంటి వైపరీత్యం. సో నెక్స్ట్ ప్రకృతి కారకాల వలన సంభవించే వైపరీత్యం, మానవ కారకాల వలన సంభవించే వైపరీత్యం. కానీ ఇక్కడ రీజన్ గా మనకు రెండవ రీజన్ గా ఏం చెప్తున్నారు? సహజ వైపరీత్యాలు. ఎగ్జాంపుల్, సహజ వైపరీత్యాలు అంటే ఏమొస్తాయి మనకు? భూకంపాలు తీసుకోవచ్చు, భూకంపాలు. రెండు వరదలు తీసుకోవచ్చు. వీటిని సహజ వైపరీత్యాలు అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత కరువు కూడా తీసుకోవచ్చు, క్రైసిస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా సంభవించేటువంటి యొక్క వైపరీత్యాలు అని చెప్పొచ్చు అనమాట. ఈ సహజ వైపరీత్యాల వలన కూడా ఈ నాగరికత పతనమైందంట, రెండవ రీజన్. మూడవది ఏంటంటే నిర్జల సిద్ధాంతము. జలము లేకుండా ఎండిపోవడం అన్నమాట, నీరు ఎండిపోవడం అన్నమాట. సో నదులలో ప్రవహించేటువంటి నీరు ఎండిపోవడం వలన ఈ నదులకు దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా పతనమైపోయాయి. దీన్నే మనం నిర్జల సిద్ధాంతం అంటాం. నిర్జల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు ఏ నది ఎండిపోవడం వల్ల ఈ నాగరికత పతనమైందో మనం చెప్పాలి. నెక్స్ట్ పర్యావరణంలో మార్పు, పర్యావరణ కారకాలు. పర్యావరణం అంటే ఏంది? ఈ పర్యావరణాన్ని డిస్టర్బెన్స్ గురి చేస్తే, సో దీన్ని మనం ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటాం. సో ఎకలాజికల్ చేంజెస్ అంటాం. అలా పర్యావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. ఎందుకు వస్తాయి? అడవులను బాగా తగలబెట్టడం కానీ, అడవులను నరికివేయడం కానీ,
సో పశు సంపదను ఎక్కువగా అక్కడికి తోలి గడ్డిని తినే పూర్తిగా పశుగ్రాసాన్ని ఉపయోగించుకోవడం వలన కానీ, సో వ్యవసాయాన్ని అధికంగా చేయడం కానీ, ఇలాంటి రీజన్స్ మనం పర్యావరణ కారకాలు అని చెప్పొచ్చు. ఇలాంటి కారకాల వలన పర్యావరణంలో మార్పులు అనేది సంభవిస్తాయి. కొన్ని ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా పర్యావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. సో దాన్నే మనం పర్యావరణ కారకాలు అంటాం. ఇలా 4 రకాల రీజన్స్ ద్వారా ఈ నాగరికత అనేది పతనమైందంట అనేది మనం చూడాలి. సో ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్యుల దండయాత్ర గురించి మాట్లాడదాం. ఆర్యుల దండయాత్ర. సో మొదటిది ఏంటంటే ఆర్యుల దండయాత్ర. ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైందని పేర్కొన్నది ఎవరు అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి మొదటి వ్యక్తి సార్ మార్టిమర్ వీలర్ అన్నమాట. మార్టిమర్ వీలర్ ఈయన చెప్పాడనమాట. నెక్స్ట్ తర్వాత రెండోవాడు గార్డెన్ చైల్డ్ అనమాట. గార్డెన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా సో ఆర్యుల దండయాత్ర వలనే ఇద్దరు చెప్పారు. ఏమని చెప్పారు? ఆర్యుల దండయాత్ర వలన ఈ సింధు నాగరికత పతనమైందని చెప్పేసి చెప్పారు. అంటే ఎక్కడైతే సింధు నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ ఏరియా మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, మనకు హరప్ప కావచ్చు, మెహంజదారో కావచ్చు, చానోదారో కావచ్చు, ఈ సైట్లన్నీ ఏమైపోయాయి? సో పతనం అయిపోయాయి. పూర్తిగా ఆ ప్లేస్లు మనుగడను కోల్పోయాయి అన్నమాట. అలా నగరాలు, సింధు నగరాలన్నీ కూడా పతనం కావడం అనమాట. సో దేని వల్ల పతనం అయిందంటే ఆర్యుల దండయాత్ర వల్ల అంటున్నారు. అని ఎవరు చెప్పారు? ఈయన చెప్పాడు. సో ఈయన కూడా చెప్పాడు అనమాట. సో సర్ మార్టిమర్ వీలర్ అనేటువంటి వ్యక్తి, గార్డెన్ చైల్డ్, వీళ్ళిద్దరు కలిసి ఓకేనా ఏం చెప్పారంటే ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైంది. సప్త సింధు ప్రాంతంలో ఉన్నటువంటి సింధు స్థావరాలన్నీ కూడా సో పూర్తిగా పతనం అయిపోయాయి, తమ మనుగడను కోల్పోయాయి అంట. దానికి రీజన్ గా మనకి సర్ మార్టిమర్ వీలర్ ఏమంటున్నాడంటే, హరప్ప అనేటువంటి ప్రాంతం ఉంది కదా, హరప్ప. నెక్స్ట్ ఈ హరప్ప అనేటువంటి ప్రాంతం ఉంది, మెహంజదారో అనేటువంటి ప్రాంతం ఉంది, మెహంజదారో. సో వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం ఏంటండి ఇది. హరప్ప అనేటువంటి ప్రాంతంలో మనకి ఏం బయలుపడిందంటే ఒక శ్మశానం అనేది బయలుపడింది. మీకు అలాంటి చెప్పుకున్నాం మనం హరప్ప సైడ్ గురించి చెప్పేటప్పుడు. సో ఇక్కడ ఒక శ్మశానం అనేది బయలుపడింది అని చెప్పుకున్నాం. దీన్నే మనం ఏమనిపిస్తామంటే హెచ్చాకారపు శ్మశానం అంటాం. హెచ్చాకారపు శ్మశానంలోంచి ఒక అస్థికను మనం బయటకు తీసినట్లయితే సో దాని మీద ఏముంటాయంటే ఈ యొక్క రంధ్రాలు ఉంటాయి, అంటే గుర్తులు. సో ఇలా గుర్తులు ఉంటాయి అన్నమాట. ఆ గుర్తులు దేన్ని చూస్తాయంటే ఆర్యులు, ఓకేనా, ఆర్యులు వీళ్ళ మీద బాణాలు వేసి వీళ్ళని చంపేసినట్టుగా సో ఆ గుర్తులు చూస్తున్నాయి అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ యొక్క మచ్చలు లేదంటే గుర్తులు దేన్ని చూస్తాయంటే ఆర్యుల దండయాత్రను చూస్తాయి. కాబట్టి హెచ్చాకారపు శ్మశాన వాటికను బట్టి, హరప్పాలో బయలుపడినటువంటి హెచ్చాకారపు శ్మశాన వాటికను బట్టి సింధు నాగరికత అనేది ఆర్యుల దండయాత్ర వల్ల పతనమైందని చెప్పినటువంటి ప్రముఖ వ్యక్తి సర్ మార్టిమర్ వీలర్. అంతేకాకుండా గార్డెన్ చైల్డ్ వీళ్ళిద్దరు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఏది హరప్ప అనే పట్టణంలో ఏ ఆధారం దొరికిందంటే హెచ్చాకారపు శ్మశాన వాటిక దొరికింది. ఈ శ్మశాన వాటికలో ఉన్నటువంటి అస్థి పంజరాలను పరిశీలించినప్పుడు ఈ అస్థి పంజరాల మీద మచ్చలు ఉన్నాయి, ఈ మచ్చలు ఆర్యుల దండయాత్రను సూచిస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెండవది ఏంటంటే మెహంజదారో సైట్. ఈ మెహంజదారో అనేటువంటి పట్టణం ఉంది కదా, ఈ పట్టణంలో మొత్తం ఎన్ని అస్థి పంజరాలు బయలుపడడం జరిగిందంటే 38 అస్థి పంజరాలు బయలుపడడం జరిగింది. అస్థి పంజరాలు, ఈ 38 అస్థి పంజరాల్లో కొన్ని అస్థి పంజరాలు సింధు నగరాల వీధులలో పడి ఉన్నాయన్నమాట. వీధులలో బయలుపడడం జరిగింది. మరికొన్ని అస్థి పంజరాలు ఏదంటే తలలు, అస్థి పంజరాల్లో ఉన్నటువంటి తలలపై కొన్ని గుర్తులు అనేటివి ఉన్నాయి. ఈ గుర్తులు దేని చూస్తున్నాయంటే సో ఆర్యుల దండయాత్రను చూస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకేనా. కాబట్టి సర్ మార్టిమర్ వీలర్ అండ్ గార్డెన్ చైల్డ్ యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత పతనమైంది. సింధు నాగరికత నాటి
సో అనేక స్థావరాలు మనుగడను కోల్పోయాయి అని చెప్తున్నారు. సో దానికి ప్రధాన ఎగ్జాంపులే హరప్ప, 2 మెహంజదారో. హరప్ప అనేటువంటి పట్టణంలో దొరికినటువంటి యొక్క శ్మశాన వాటికను బట్టి సో ఇక్కడ ఆర్యుల దండయాత్ర జరిగింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ మెహంజదారోలో దొరికినటువంటి 38 అస్థి పంజరాలు, ఆ అస్థి పంజరాల్లో కొన్నింటి మీద, ఆ అస్థి పంజరాల్లో కొన్ని పుర్రెల మీద హోల్స్ లేదా మచ్చలు కనిపిస్తున్నాయి. ఈ మచ్చలు కూడా ఆర్యుల దండయాత్రను సూచిస్తున్నాయి అని చెప్పేసి సర్ మార్టిమర్ వీలర్ అండ్ గార్డెన్ సైల్, ఇద్దరిలో ఫస్ట్ ప్రయారిటీ ఈయననే గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈయననే, ఓకేనా. సర్ మార్టిమర్ వీలరే మనకి ఇంపార్టెంట్. సో ఒకవేళ ఈయన ఆప్షన్ లో లేకపోతే ఈయన పెట్టుకోవాలి, లేదా ఇద్దరు ఉంటే ఇద్దరిని పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో అలా వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఆర్యుల ప్రధాన దేవుడు ఎవరు అంటే, ఆర్యులు యొక్క ప్రధాన దేవుడు ఎవరంటే ఇంద్రుడు అని చెప్పచ్చు అన్నమాట. ఇంద్రుడు. మరి సింధు ప్రజల యొక్క ప్రధాన దేవత ఎవరు? ప్రధాన దేవుడు అంటే మనకు అమ్మ తల్లి అని చెప్పుకున్నాం కదా. అమ్మ తల్లి తర్వాతనే పశుపతి మహాదేవుడు. సో కాబట్టి ఈ ఆర్యులు సింధు ప్రజలకు వ్యతిరేకులు, అంటే శత్రువులు అయినప్పుడు ఆర్యుల ప్రధాన దేవుడు అయినటువంటి ఇంద్రుడు కూడా సింధు ప్రజలకు శత్రువే కదా. ఆ విధంగా ఇంద్రుడు ఏం చేశాడంటే సో సింధు ప్రజల మీద దాడులు చేశారంట. సింధు నాగరికత వర్ధిల్లిన ప్రాంతంలోని సింధు స్థావరాలు సో అంతమయ్యేటట్టు చేశాడంట. సో అందుకే ఈ పురాలు లేదా పట్టణాలు అంటాం. అందుకే ఇంద్రుడు ఎవరిని అంతం చేశాడు? సింధు నాగరికత లాంటి పట్టణాలను ధ్వంసం చేశాడు. అందుకే పట్టణాలని మనం ఏమనిపిస్తాం? పురము అంటాం కదా. సో అనంతపురము అని, ఓకేనా. అలా పురము అనే పదం వస్తుంది కదా. సో పురము అంటే పట్టణాలు. అలా పట్టణాలను ధ్వంసం చేసినటువంటి వాడు ఎవరు? పురంధరుడు. ఈ పురంధరుడు ఎవరు? ఆరులకు ప్రధాన దేవుడు ఇంద్రుడు అని చెప్పాము. కాబట్టి ఇక్కడ ఆరుల దండయాత్ర వలన సో ఈ నాగరికత అంతమైపోయింది. అంతేకాకుండా వారి ప్రధాన దేవుడు అయినటువంటి ఇంద్రుడు కూడా ఈ నాగరికత అంతం కావడానికి కీలక పాత్ర పోయించాడు. కాబట్టి పురంధరుడు అనేటువంటి పేరు వచ్చింది అతనికి అని చెప్పేసి మనం చెప్తాం. ఇది ఒక రీజన్, ఓకేనా. ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైంది అనడానికి ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది నెక్స్ట్. తర్వాత రెండవది చూద్దాం. రెండవది ఏం చెప్పుకున్నాం మనం? ఆర్యుల దండయాత్ర రెండవది ఏంటంటే సో సహజ వైపరీత్యాలు అన్నాం. సో ఆర్యుల దండయాత్ర దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్ మార్టిమర్ వీలర్, ఆయన గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గార్డెన్ చైల్డ్ ఏం చెప్పాడో చూసుకోండి. నెక్స్ట్ తర్వాత ఈ హరప్పాలో ఏం బయలుపడ్డాది, దీన్ని ధృవపరచడానికి, దీన్ని రుజువు చేయపరచడానికి దొరికినటువంటి ఆధారం ఏంటంటే హెచ్చాకారపు శ్మశాన వాటిక. నెక్స్ట్ తర్వాత 38 అస్థి పంజరాలను కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవది ఏంటంటే సహజ వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్ అన్నమాట. ఈ సహజ వైపరీత్యాల గురించి మాట్లాడతాం. నెక్స్ట్ రెండవది సహజ వైపరీత్యాలు. సహజ వైపరీత్యాల వలన సింధు నాగరికత పతనమైందని సో పేర్కొన్నది ఎవరు అంటాడు? సో ఇద్దరు వ్యక్తులు పేర్కొనడం జరిగింది అన్నమాట, ఓకేనా. సో వాళ్ళ పేర్లు ఏంటంటే మనకి హెచ్టి ల్యాంబ్రిక్స్, హెచ్ఏఆర్ కన్నడి. వీళ్ళిద్దరు సింధు నాగరికత పతనానికి ప్రధాన కారణాలు సహజ వైపరీత్యాలని పేర్కొనడం జరిగింది అనమాట, ఓకే. సింధు నాగరికత పతనానికి ప్రధాన కారణం సహజ వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్ అని పేర్కొన్నటువంటి వ్యక్తులు ఇద్దరు. సో మొదటి వాడు వచ్చేసి హెచ్టి ల్యాంబ్రిక్స్ కాదు, ఇది ల్యాంబ్రిక్. ల్యాంబ్రిక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే సహజ వైపరీత్యాలు అనేవి మనకు యాక్చువల్ గా టెక్టోనిక్ పలకలు ఉంటాయి కదా భూమిలో. ఈ టెక్టోనిక్ పలకలు
మార్పులు సంభవించాయంట. మార్పులు సంభవించి టెక్టోనిక్ పలకల్లో మార్పులు సంభవించి, భూమిలో నేను చెప్పేది టెక్టోనిక్ పలకల్లో మార్పులు సంభవించి ఏమొచ్చాయంటే భూకంపాలనే వచ్చాయంట. భూకంపాలు. ఈ భూకంపాలు రావడం వలన ఏం జరిగిందంటే వరదలు సంభవించడం జరిగిందన్న. ఈ వరదలు రావడం వలన సింధు స్థావరాలు అనేటివన్నీ కూడా పతనం కావడం జరిగింది. సో ఇలా మనకు రీజన్ చెప్తున్నారు అనమాట భూమిలో. సో ఇక్కడ దీన్నే మనము టెక్టోనిక్ పలకలు అంటాం, టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం. ఈ ప్లేట్స్ లో ఓకేనా మనకు భూమి మీద ఉన్నటువంటి పొరలు ఉంటాయి కదా, అవి అలా. సో ఇక్కడ మార్పులు సంభవించడం వల్ల ఏమవుతుందంటే సో భూకంపాలు వచ్చినాయంట. అలా భూకంపాలు రావడం వల్ల వరదలు అనేటివి ఎక్కువైనాయంట. ఆ వరదలు ఎక్కువ కావడం వల్ల సింధు నాగరికత అనేది పతనమైంది. సింధు నాగరికత కాలం నాటి పట్టణాలన్నీ కూడా ధ్వంసమయ్యాయని చెప్పేసి సో మనకు చెప్తున్నారు అనమాట. పర్టికులర్ కేవలం భూకంపాల వలన సింధు నాగరికత పతనమైందని సో పేర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరు అని అడుగుతారు అనమాట. ఓకేనా. సో అప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరంటే రాబర్ట్ ఎల్ రైక్స్ అనమాట. నెక్స్ట్ తర్వాత డేల్స్. వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం ప్రకారం పర్టికులర్ గా భూకంపాల వలన, భూకంపం అనేది కూడా ఒక సహజ వైపరీత్యమే కదా, ఆ భూకంపం వలన సింధు నాగరికత పతనమైందని చెప్తున్నారు వీళ్ళిద్దరు. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వరదల వలన సింధు నాగరికత పతనమైందని పేర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరంటే సో మనకి మెక్ అండ్ ఎస్ఆర్ రావు అనమాట. మొదటివాడు మెక్, రెండోవాడు ఎస్ఆర్ రావు అని చెప్పచ్చు. సో వీళ్ళిద్దరూ సింధు నాగరికత పతనం కావడానికి వరదలే కారణం అని చెప్పడం జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ తర్వాత ఇంకోటి నీటి ఎద్దడి వలన కూడా, నీటి ఎద్దడి అంటే నీరు బాగా, సో అంటే ఈ నీటి ఎద్దడి అంటే దీన్ని మనం కరువు అని కూడా పిలవచ్చు. కరువు ఓకేనా, క్రైసిస్ అని కూడా చెప్పచ్చు. సో నీటి ఎద్దడి వలన ఒకటి, భూకంపాల వలన, వరదల వలన, సో ఈ కారణాల వలన ఈ నాగరికత సో పతనమైంది. ఈ నాగరికత కాలం నాటి స్థావరాలనే పతనమైంది చెప్పేసి చెప్తున్నాము. సహజ వైపరీత్యాలకు ఎగ్జాంపులే ఇవన్నీ అండి. సో ఒకటి ఏంటంటే భూకంపాలు రావచ్చు, నెక్స్ట్ తర్వాత వరదలు రావచ్చు, నెక్స్ట్ కరువు రావచ్చు కదా. ఇవన్నీ కూడా సహజంగా ప్రకృతి పరంగా సంభవించేటువంటి డిజాస్టర్స్ కదా అవి. ఈ కారణాల వలనే సింధు నగరాలు అనేవి ధ్వంసమయ్యాయని చెప్పింది ఎవరంటే సో ఓవరాల్ గా సహజ వైపరీత్యం అని మాట్లాడేది ఎవరంటే వీళ్ళిద్దరు. ఓకేనా. సహజ వైపరీత్యాల్లో పర్టికులర్ గా భూకంపం వలన అని చెప్పింది రాబర్ట్ ఎల్ రైట్స్ అండ్ డేల్స్ అనమాట. సో దాంట్లో వరదల వలన అయిందని చెప్పింది ఎవరంటే మెక్ అండ్ ఎస్ఆర్ రావు అని చెప్పొచ్చు అనమాట. మెక్ అండ్ ఎస్ఆర్ రావు. సో ఈ కారణాల వలన సో సింధు నాగరికత స్థావరాలు సో మనకు అంతం కావడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏంటి, సో నిర్జల సిద్ధాంతం చూద్దాం. నిర్జల సిద్ధాంతం మూడవది నిర్జల సిద్ధాంతము. నిర్జల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చాలా మంది చెప్తారు ఇది. సో ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ వన్ గుర్సీప్ సింగ్ అనమాట. గుర్సీప్ సింగ్ ఈయన ఏం చెప్పాడో చూద్దాం. సో నెక్స్ట్ తర్వాత గుర్సీప్ సింగ్ తర్వాత రఫీక్ మొఘల్ నెక్స్ట్ తర్వాత డిపి అగర్వాల్ నెక్స్ట్ తర్వాత నాలుగో వ్యక్తి పేరు మనకి సో విఎన్ మిశ్రా అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే సో నిర్జల సిద్ధాంతం అని చెప్తారు అనమాట. గుర్సీప్ సింగ్ ఒకడు, రఫీక్ మొఘల్ ఒకడు, డిపి అగర్వాల్ అండ్ సూద్ ఇద్దరు వస్తారు ఇక్కడ. వీళ్ళిద్దరు కలిసి సో నిర్జల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. పిఎన్ మిశ్రా ఏం చెప్పాడు, వీళ్ళ నలుగురు కూడా సో ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, నిర్జల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సో ఇక్కడ గుర్సీప్ సింగ్ ఏమంటున్నాడు అంటే ఈయన ఒక థియరీ చెప్తాడు అనమాట. ఉత్తర భారతదేశం అది కూడా ఎక్కడంటే రాజస్థాన్ రాష్ట్రం అంట.
ఇది రాజస్థాన్ రాష్ట్రం. సో రాజస్థాన్ రాష్ట్రానికి ఉత్తర ప్రాంతం ఉంటుంది. ఉత్తర ప్రాంతం అంటే ఈ ప్లేస్ అనుకుందాం. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ఉత్తర ప్రాంతంలో ఏముంటాయంటే ఉప్పు నీటి చెరువులు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? ఉప్పు నీటి చెరువులు. ఉప్పు నీటి చెరువులు ఉంటాయంట. ఈ ఉప్పు నీటి చెరువుల నుంచి పుప్పొడి రేణువులను సేకరిస్తారు అన్నమాట. ఈ పుప్పొడి రేణువులను బట్టి క్రీస్తుపురం 2350, ఓకేనా, క్రీస్తుపురం 2350 టైంలో సో ఏం జరిగిందంటే ఇక్కడ నీరు అనేది బాగా, అంటే నీటి ఎద్దడి అనేది వచ్చిందంట. అంటే వర్షపాతం అనేది బాగా చాలా తక్కువ వర్షపాతం అనేది సంభవించింది అన్నమాట. అంటే ఇక్కడ గుర్షీప్ సింగ్ ఏం చెప్తున్నాడంటే ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ యొక్క ఉత్తర ప్రాంతాల్లోని సో ఉప్పునీటి చెరువులు ఉన్నాయి. ఈ ఉప్పునీటి చెరువుల్లో కొన్ని పుప్పొడి రేణువులను సేకరించి ఆ పుప్పొడి రేణువుల నుంచి, ఓకేనా, సో పుప్పొడి నమూనాలను, సో రేణువులు కాదు ఇక్కడ, పుప్పొడి నమూనాలను సేకరించి ఈ నమూనాలను పరిశోధన చేసి సో కరెక్ట్ గా ఏ టైం చెప్తున్నారంటే సో క్రీస్తుపురం 2000, ఓకేనా, 230, 300 కాదు, సో 2230 ఈ సమయంలో ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు ఈ నాగరికత ఎప్పుడు స్టార్ట్ అయింది? 2500 కదా. సో 2500 అంటే నీకు టైం అనేది తగ్గుతూ వస్తుంది కదమ్మా. 2400, 2300, 2000, సో 200, 2200 నుంచి దీని మధ్యలో మనకి ఈ రెండు నెంబర్ల మధ్యలో వస్తుంది 2230 అంటే. సో ఈ 2230 బీసీ అంటే క్రీస్తుపురం 2230 టైంలో సో ఏం జరిగిందంట, వర్షపాతం చాలా తక్కువ వర్షపాతం నమోదైందంట. దాంట్లో అసలు అక్కడ నీళ్లు లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. సో అలాంటి ఇబ్బందులు రావడం వల్లనే నీటి ఎద్దడి అనేది సంభవించడం వలన సో ఆ యొక్క ప్రాంతంలో సింధు నాగరికత ఏరియా అనేక నగరాలన్నిటి సో పూర్తిగా పతనం అయిపోయాయి, ధ్వంసం అయిపోయాయి. సో జనావాసాలు పూర్తిగా ఖాళీ చేయబడ్డాయి అని చెప్పేసి గుర్షీప్ సింగ్ సో వివరణ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఏం చెప్తున్నాడు గుర్షీప్ సింగ్? సో ఉత్తర భారతదేశంలో, అది కూడా రాజస్థాన్ యొక్క ఉత్తర ప్రాంతాల్లో సో కొన్ని ఉప్పునీటి చెరువులు ఉన్నాయంట. ఈ ఉప్పునీటి చెరువుల నుంచి పుప్పొడి నమూనాను సేకరించారంట. ఆ పుప్పొడి నమూనా మీద పరిశోధన చేసి సో ఆ యొక్క ప్రాంతంలో, అంటే ఆ యొక్క రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో లేదా సింధు నది పరివాహక ప్రాంతాల్లో అసలు ఆ వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదైందంట. అలా చాలా తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల నీటి ఎద్దడి సంభవించడం వలన, ఓకేనా, అక్కడ తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఇబ్బందులు పడ్డారని, దాంతో ఆ నగరాల్లో నివసించే ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసిపోవడమో లేకపోతే అక్కడ పూర్తిగా చనిపోవడమో జరిగింది. ఆ విధంగా ఈ స్థావరాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి అని చెప్పేసి గుర్షీప్ సింగ్ పేర్కొనడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యం, సో రఫీక్ మొఘల్ ఏం చెప్తాడంటే, రఫీక్ మొఘల్ అనేటువంటి వ్యక్తి గగ్గర్ అనేటువంటి నది ఉంటది, హాక్రా అనేటువంటి నది ఉంటది అనమాట. ఈ రెండు నదులు ఉంటాయి. యాక్చువల్ గా గగ్గర్ని ఏమనిపిస్తుంటే సరస్వతి రివర్ అని చెప్పొచ్చు. ఏమనుకోవచ్చు? సరస్వతి నది అని పిలుస్తాం. ఓకేనా. సో సరస్వతి నది, సో ఇక్కడ గగ్గర్ అండ్ హాక్రా ఈ రెండు నదుల ప్రాంతంలో సో ఏం జరిగిందంటే ఈ రెండు నదులు హఠాత్తుగా ఎండిపోయానంట. గగ్గర్ అన్న సరస్వతి అన్న ఒకటే కాబట్టి ఈ గగ్గర్ సరస్వతి లేదంటే హాక్రా ఈ రెండు నదులు బాగా ఎండిపోవడం వలన, ఓకేనా, సో సింధు స్థావరాలు అనేవి ఖాళీ చేయబడ్డాయి. ఆ విధంగా సింధు నాగరికత స్థావరాలు తమ మనుగడను కోల్పోయాయని చెప్పేసి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే రఫీక్ మొఘల్ అన్నమాట. రఫీక్ మొఘల్. నెక్స్ట్ డిపి అగర్వాల్ అన్నమాట. సో డిపి అగర్వాల్ సూదులు కూడా సేమ్ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. గగ్గర్ అంటే ఏంది? సరస్వతి నది ఎండిపోవడం వలన సో ఇక్కడ ఏం సంభవించింది? జలాభావ పరిస్థితి సంభవించింది. అంటే జలాభావ అంటే సో నీరు అనేది పూర్తిగా అందుబాటులో లేకుండా పోయింది. దానివల్ల ఈ యొక్క సింధు స్థావరాలు అంతమైపోయాయి అని చెప్పడం జరిగింది అనమాట. సేమ్ విఎన్ మిశ్రా కూడా మనకు అదే విషయాన్ని పేర్కొనడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఏమన్నాడంటే గగ్గర్ నదికి ఉపనదులైనటువంటి యమున, ఓకేనా, సో యమున అండ్ సట్లైజ్ ఒకప్పుడు సో ఇవి, ఓకేనా, గగ్గర్ నదికి ఉపనదులు అంట, సరస్వతికి ఉపనదులు అంట అవి. ఇప్పుడు సరస్వతికి ఉపనదులుగా ఇప్పుడు ఏం మారిపోయాయి? సో ఇక్కడ మనకు యమున అనేది వచ్చేసి గంగా నదికి ఉపనది అయిపోయింది. సట్లైజ్ అనేది ఏమైతుంది? రావి నదికి, సారీ, సింధు నదికి ఉపనది అయిపోయినాయి అన్నమాట. ఒకప్పుడు సో సరస్వతి నదికి అటాచ్మెంట్ గా ఉండేటివి. సో అలా సరస్వతి నది అంటే గగ్గర్ నది ఎండిపోవడం వలన
సో ఆ నది నుంచి వాటి యొక్క ఉపనదులైనటువంటి యమున అండ్ సట్లైజ్ రెండు సపరేట్ అయిపోయి సపరేట్ అయిపోవడం వలన సో పూర్తిగా అక్కడ ఆ నది తన ప్రభావాన్ని కోల్పోవడం వలన సో ఏం జరిగిందంటే నీటి ఎద్దడి సంభవించి ఈ నాగరికత పూర్తిగా అంతమైపోయిందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే విఎన్ మిశ్రా అని చెప్పొచ్చు అనమాట. విఎన్ మిశ్రా. సో కాబట్టి ఇది నిర్జల సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఓకేనా, నిర్జల సిద్ధాంతము. సో కాబట్టి ఇక్కడ ఏం లేదమ్మా. సో మొత్తం అందరి ఉద్దేశం ఇదే కాబట్టి క్లియర్ గా చెప్తున్నారు. సో ఫస్ట్ గుర్సిప్ సింగ్ ఉద్దేశము నిర్జల సిద్ధాంతమే. నెక్స్ట్ రఫీక్ మొగలు నీరు పూర్తిగా నీటి ఎద్దడి వల్లనే సింధు స్థావరాలు అంతమైపోయాయని చెప్తున్నాడు. డిపి అగర్వాల్ అదే చెప్తున్నాడు. విఎన్ మిశ్రా అదే చెప్తున్నాడు. కానీ విఎన్ మిశ్రా ఏం చెప్తున్నాడు అంటే, ఒకటి గగ్గర్ అనే నది ఉంది కదా, గగ్గర్, ఈ గగ్గర్ నదిని ఏమని పిలుస్తాం? సరస్వతి నది అని పిలుస్తాం. ఒకప్పుడు సరస్వతి నది బాగానే ఉండేది, కానీ ఈ నది ఏమైందంటే సో ఇక్కడ పూర్తిగా మనకు అంతరించిపోయింది అనమాట. ఇది ఓకేనా, అంతర్భూభాగ నదిగా మారిపోయింది. ఒకప్పుడు బాగా ఉన్నటువంటి నది. ఈ నదికి ఉపనదులుగా యమున ఉండేదంట, సట్లైజ్ అనేవి ఉండేటి అంట. ఈ రెండు కూడా ఈ నది నుంచి విడిపోయాయి. ఓకేనా, విడిపోయి సో ఇక్కడ యమున ఏమో గంగా నదికి ఉపనది అయిపోయింది, సట్లైజ్ వచ్చేసి సింధు నదికి ఉపనదిగా మారిపోయాయి. అలా గగ్గర్ నది తమ ప్రభావాన్ని కోల్పోవడం వలన, ఎండిపోవడం వలన, సరస్వతి నది ఎండిపోవడం వలన, దానికి ఉపనదులు కూడా సపరేట్ కావడం వలన సో పూర్తిగా ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సింధు స్థావరాలన్నీ కూడా పతనం అయిపోయాయి అని చెప్పేసి విఎన్ మిశ్రా చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత డిపి అగర్వాల్ ఏమంటున్నాడు అంటే, సో గగ్గర్ నది ఎండిపోవడం వల్ల, అంటే సరస్వతి నది ఎండిపోవడం వల్ల జలాభావ పరిస్థితులు సంభవించి సింధు స్థావరాలన్నీ కూడా, అంటే సింధు నాగరికత ప్రాంతాల్లోని జనావాసాలన్నీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది, లేదా కొంతమంది మరణించడం వల్ల అక్కడ జరిగింది అని చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత రఫీక్ మొగల్ కూడా అంతే. గగ్గర్ హాక్రా అనేటువంటి రెండు నదులు పూర్తిగా సో ఎండిపోవడం వలన ఈ నాగరికత లేదంటే సింధు నాగరికత స్థావరాలు సో పతనం అయిపోయాయని చెప్పడం జరుగుతా ఉందన్నమాట. నెక్స్ట్ తర్వాత నిర్జల సిద్ధాంతాన్ని ఇంకొకడు ఎవరు? సో గుర్సిప్ సింగ్ ఏం చెప్తున్నాడు? ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ ఉంది, రాజస్థాన్ యొక్క ఉత్తర ప్రాంతంలో ఉప్పు నీటి చెరువులు ఉన్నాయి. ఈ ఉప్పు నీటి చెరువుల్లో పుప్పొడి నమూనా ఉంది. ఈ పుప్పొడి నమూనా పరిశోధన చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 2230 బీసీలో సో ఏం జరిగింది? 2230 బీసీలో ఈ యొక్క వర్షం అనేది చాలా తక్కువ వర్షపాతం అనేది నమోదు కావడం జరిగింది. అలా అత్యంత తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల నీరు అనేది సో మనకు అందుబాటులో లేకుండా పోవడం వల్ల నీటి ఎద్దడి సంభవించి ఈ సింధు స్థావరాలన్నీ కూడా పతనమయ్యాయని చెప్పేసి చెప్పింది ఎవరంటే గుర్సిప్ సింగ్ అనమాట. కాబట్టి గుర్సిప్ సింగ్ సిద్ధాంతాన్ని చూసుకోండి. నెక్స్ట్ తర్వాత రఫీక్ మొగల్ ఏం చెప్పాడు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి డిపి అగర్వాల్ అండ్ సూదులు ఏం చెప్పారు, నెక్స్ట్ తర్వాత విఎన్ మిశ్రా, ఈ నలుగురు చెప్పింది ఒకటే. కాబట్టి ఒక్కొక్కడు ఒక అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది అనమాట, ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది అనమాట. ఇది మనకు నిర్జల సిద్ధాంతానికి సంబంధించిన సమాచారం అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పర్యావరణ కారకాలు చూద్దాం. పర్యావరణ కారకాలు. పర్యావరణ కారకాలు. పర్యావరణ కారకాల వలన సింధు నాగరికత పతనమైంది, లేదా సింధు పట్టణాలు పూర్తిగా తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయని చెప్పినటువంటి వ్యక్తులు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫెయిర్ సర్వీస్. ఫెయిర్ సర్వీస్ ఈయన ఏం చెప్పాడు చూద్దాం. నెక్స్ట్ ఫెయిర్ చైల్డ్ అనమాట. ఫెయిర్ చైల్డ్ ఈయన ఏం చెప్పాడు చూడాలి. ఫెయిర్ చైల్డ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి ఫెయిర్ చైల్డ్ తర్వాత డిడి కౌశాంబి అండ్ ఈహెచ్జే మాకే. డిడి కౌశాంబి, డిడి కౌశాంబి అండ్ ఈహెచ్జే మాకే, ఈహెచ్జే మాకే. నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ నిశాంత్ మాలిక్ అని చెప్పచ్చు. నిశాంత్ మాలిక్. నెక్స్ట్ తర్వాత నిశాంత్ మాలిక్ తర్వాత షరీన్ అనమాట. ఓకేనా. షరీన్ పేరు చూసినట్లయితే మనకి రాబర్ట్ షరార్. నెక్స్ట్ తర్వాత రత్నాకర్ షరీన్ అనమాట. పేరు చూసినట్లయితే షరీన్ రత్నాకర్, లేదంటే షరీన్ రత్నాకర్ అని చెప్పచ్చు. షరీన్ రత్నాకర్, షరీన్ రత్నాకర్, వీళ్ళ గురించి మాట్లాడాలి. ఇలా మొత్తం 6 మెంబర్స్ చెప్తారు. చూడండి, ఫెయిర్ సర్వీస్
మొదటి వాడు ఎవరు? ఫెయిర్ సర్వీస్ అని చెప్పచ్చు. రెండవ వాడు ఫెయిర్ చైల్డ్ అనమాట. నెక్స్ట్ అవుతాడు డిడి కౌశంబి అండ్ ఈహెచ్జే మాకే అనమాట. ఈహెచ్జే సో మాహే. సో నిశాంత్ మాలిక్ అని చెప్పచ్చు. నిశాంత్ మాలిక్. రాబర్ట్ షరార్ అనమాట. రాబర్ట్ షరార్. షరీన్ రత్నాకర్ అనమాట. షరీన్ రత్నాకర్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఫెయిర్ సర్వీస్ గురించి మాట్లాడదాం. సో ఫెయిర్ సర్వీస్ ఏమంటాడంటే అసలు పర్యావరణంలో మార్పులు సంభవించడం వలన ఎలా సంభవించాయంటే, వాతావరణంలో మార్పులు ఎలా సంభవించాయంటే కొన్ని వాతావరణ కారకాలను ప్రపోజ్ చేయడం జరిగింది. వాతావరణ కారకాలు చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు సప్త సింధు ప్రాంతం మీద ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏం చేశారంటే ఈ యొక్క సింధు ప్రజలు అడవులను బాగా నరికివేయడం జరిగింది. అడవులను నరకడం జరిగింది. అడవులను బాగా నరకడం జరిగింది. దానివల్ల ఏమైందంటే సో భూమి మొత్తం కూడా వ్యవసాయోగ్యమైన భూమిగా మారింది. సో అటవీ భూములు కాస్త ఏమైపోయాయి? వ్యవసాయ భూములుగా మారాయి. అలా వ్యవసాయం అనేది బాగా చేశారు అన్నమాట. వ్యవసాయం అనేది బాగా వీళ్ళు ఎక్కువగా వ్యవసాయాన్ని చేయడం వలన అడవులను నరికివేసి అటవీ భూములను కాస్త వ్యవసాయ భూములుగా మార్చి వ్యవసాయాన్ని ఎక్కువగా చేయడం వలన సో అంతేకాకుండా ఇక్కడ పశుగ్రాసంగా అటవీ సంపదను ఉపయోగించాలన్నమాట. అంటే అడవులేక పశువులను దొరుకుని వెళ్ళి ఆ పశుగ్రాసాన్ని ఎక్కువగా పశువులకు మేపడం అనమాట. ఈ 3 కారణాల వలనే సో పర్యావరణ కారకాలు ఇవి. ఓకేనా? ఈ 3 కారకాల వలన పర్యావరణంలో మార్పులు సంభవించి సో ఇక్కడ మనకి ఈ యొక్క సింధు స్థావరాలు అదే మనకు పర్యావరణంలో మార్పులు వస్తే ఏమొస్తుంది? అతివృష్టిన జరుగుతుంది లేదా అనావృష్టిన జరుగుతుంది. సో కాబట్టి అంటే ఈ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతాయో అంటే ఎక్కువగా అడవులు నరికివేయడం, అటవీ భూములను వ్యవసాయ భూమిగా మార్చుకోవడం, సో అంతేకాకుండా పశుగ్రాసంగా ఎక్కువ గడ్డిని ఉపయోగించుకోవడం, అడవుల్లో ఉన్నటువంటి గడ్డిని, ఈ కారణాలు చేయడం ఈ కారణాల వలన సో ఏం జరిగింది? పర్యావరణంలో మార్పులు సంభవిస్తాయి. అలా పర్యావరణంలో మార్పులు సంభవించడం వలన ఎక్కువగా వరదలైనా వస్తాయి, లేదంటే అసలు వర్షాలే పడకుండా కరువైనా వచ్చే అవకాశం ఉంది. అలా రావడం వల్లనే ఈ యొక్క సింధు స్థావరాలు అనేవి అంతమైపోయాయని చెప్పింది ఎవరంటే ఫెయిర్ సర్వీస్ అని చెప్పచ్చు. కాబట్టి ఫెయిర్ సర్వీస్ యొక్క ఉద్దేశం ఏందో ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాడు? ఓకేనా? సో ఫెయిర్ చైల్డ్ ఏమన్నాడంటే ఆవరణ వ్యవస్థలో వచ్చినటువంటి అలజడులు. ఓకేనా? సో సేమ్ ఇదే గేమ్ పదం మారుతుందంటే సో ఆవరణ వ్యవస్థలో వచ్చినటువంటి అలజడులు వీటిని మనం ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఓకేనా? ఆవరణ వ్యవస్థలో వచ్చినటువంటి అలజడుల వలన సో ఇక సింధు స్థావరాలు పతనమయ్యాయని పేర్కొన్నది ఎవరంటే ఫెయిర్ చైల్డ్ అనమాట. సో ఇక్కడ ఆవరణ వ్యవస్థలో అలజడు అన్నాడు. సో వీళ్ళిద్దరు ఏమన్నాడంటే పర్యావరణంలో మార్పులు అన్నాడు అనమాట. పర్యావరణంలో మార్పులు అన్నాడు. సో ఎకలాజికల్ చేంజెస్ అనమాట. ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్, ఎకలాజికల్ చేంజెస్. సో చేంజెస్ ఎలా వచ్చినాయి? వీటి వల్ల రావచ్చు కదా. సో అన్నిటికీ ముడిపడి ఉంటది అనమాట. పదాలు యూజ్ చేస్తున్నారు అంతే. సో కాబట్టి డిడి కౌశంబి అండ్ ఈహెచ్జే మాకేల్ ఏం చేశారంటే పర్యావరణంలో మార్పులు సంభవించడం వల్ల సో సింధు నాగరికత సింధు నాగరికత కాలం నాటి పట్టణాలు తమ ప్రభావాన్ని కోల్పోయాయని చెప్పేసి చెప్పడం జరిగింది డిడి కౌశంబి అండ్ సో ఇక ఈహెచ్జే మాకే అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే నిశాంత్ మాలిక్. ఈ నిశాంత్ మాలిక్ ఏమంటాడంటే శీతోష్ణ స్థితిలో వచ్చినటువంటి మార్పుల వలన శీతోష్ణ స్థితిలో వచ్చినటువంటి మార్పులు. ఓకేనా? మార్పులు అని చెప్పొచ్చు అనమాట. క్లైమేట్ చేంజెస్ అని చెప్పొచ్చు. మార్పులు శీతోష్ణ స్థితిలో వచ్చినటువంటి మార్పుల వలన సో సింధు స్థావరాలు పతనమైపోయాయని చెప్పింది ఎవరంటే నిశాంత్ మాలిక్ అని చెప్పొచ్చు అన్నమాట. నిశాంత్ సో మాలిక్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ రాబర్ట్ షరార్ ఏమంటాడంటే ఇప్పుడు ఇదంతా కూడా మనకి భారతదేశంలో సప్త సింధు ప్రాంతం అంటే ఇక్కడ సింధు నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతము. సో ఈ పైన వచ్చేసి మనకు మెసొపొటేమియా నాగరికత, మెసొపొటేమియా సివిలైజేషన్ అని పిలుస్తాం కదా. సో యాక్చువల్ గా ఈ యొక్క మెసొపొటేమియాకు ఈ సింధు నాగరికతకు మధ్య సో వ్యాపార వాణిజ్యాలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పట్టాయంట. ఓకేనా? అంటే మెసొపొటేమియా జరిగేటువంటి వాణిజ్యం అనేది తగ్గిపోయింది. అలా తగ్గిపోవడం వలన ఇక్కడి నుంచి వచ్చేటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి పరిశ్రమలకు రా మెటీరియల్స్ అనేది తగ్గిపోవడం వల్ల సో ఇక్కడ తమ పని కోల్పోవడం వల్ల అక్కడి నుంచి బతకలేక సో కొంతమంది చనిపోవడము, నెక్స్ట్ అక్కడి నుంచి ఓ ప్రాంతానికి వలస వెళ్ళడం, ఆ విధంగా సింధు స్థావరాలు తమ ప్రభావాన్ని కోల్పోయాయని చెప్పేసి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ షరార్ అని చెప్పొచ్చు. రాబర్ట్ షరార్ అనమాట. అంతేకాకుండా షరీన్ రత్నాకర్ ఏమంటాడంటే సింధు నాగరికతలో నివసించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎక్కువగా వ్యవసాయంలో లిఫ్ట్ ఇరిగేషన్, ఓకేనా, లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎక్కువగా చేపట్టడం వలన సింధు స్థావరాలు తమ ప్రభావాన్ని కోల్పోయాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే షరీన్ రత్నాకర్ అన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా షరీన్ రత్నాకర్ ఏం చెప్పాడు, సో రాబర్ట్ షరార్ ఏం చెప్పాడు, నిశాంత్ మాలిక్ ఏం చెప్పాడు, డిడి కౌశాంబి అండ్ హెచ్జే మార్కే ఏం చెప్పాడు, నెక్స్ట్ ఫెయిర్ చైల్డ్ ప్రకారం ఏంటి, ఫెయిర్ సర్వీస్ ప్రకారం ఏంటి, ఇవి మనకు ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట, ఓకేనా. చూడండి, ఫెయిర్ సర్వీస్ ఏమన్నాడు, సో అడవులను ఎక్కువగా నరికేశారంట సింధు ప్రజలు, అందుకే అడవులు నరకడం వల్ల అటవీ భూములన్నీ కూడా వ్యవసాయ భూములుగా మారిపోయాయి, దానివల్ల వ్యవసాయ భూమి ఎక్కువగా అందుబాటులో ఉండడం వల్ల అతిగా వ్యవసాయం చేయడం వల్ల, సో అంతేకాకుండా పశుగ్రాసంగా పశుగ్రాసాన్ని, అడవులు దొరికే పశుగ్రాసాన్ని పశువులకు ఎక్కువగా ఉపయోగించడం వలన సో ఇక్కడ పర్యావరణంలో మార్పులు సంభవించి సింధు స్థావరాలు తమ ఉనికిని కోల్పోయాయి అంట అని చెప్తున్నాడు ఎవరు, ఫెయిర్ సర్వీస్. ఫెయిర్ చైల్డ్ ఏమంటున్నా అంటే ఆవరణ వ్యవస్థలో వచ్చినటువంటి అలజడుల కారణంగా సింధు నాగరికత కాలం నాటి స్థావరాలు తమ ప్రభావాన్ని కోల్పోయాయని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ డిడి కౌశాంబి అండ్ ఈహెచ్జే మార్కెల్ ఏం చెప్తున్నారంటే పర్యావరణంలో మార్పులు సంభవించడం వలన, పర్యావరణంలో మార్పులు ఎలా సంభవిస్తాయి, సో అలా అడవులను నరికివేయడం కానీ, వ్యవసాయాన్ని అతిగా చేయడం వల్ల కానీ, పశుగ్రాసాన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కానీ, సో ఇక్కడ పర్యావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలా పర్యావరణంలో మార్పులు సంభవించడం వల్ల ఈ నాగరికత అంతమైందని చెప్పింది ఎవరంటే డిడి కౌశాంబి అండ్ హెచ్జే మార్కే అని చెప్పొచ్చు. నిశాంత్ మాలిక్ ఏమన్నాడంటే, నిశాంత్ మాలిక్ ప్రకారం సో శీతోష్ణ స్థితిలో మార్పులు, క్లైమేట్ చేంజెస్ రావడం వల్లనే సింధు స్థావరాలు తమ ప్రభావాన్ని కోల్పోయాయి. నెక్స్ట్ తర్వాత రాబర్ట్ షెరార్ ప్రకారం ఏం జరుగుతుందంటే, సో మనకు మెసపటోమియాతో జరిగే వాణిజ్యం పూర్తిగా తగ్గుముఖం పట్టింది అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడు క్రీస్తుపూర్వం 2000 తర్వాత, ఎప్పుడు సో 2500 కదా, సో 2500 BC, సో ఇది మనకి సింధు నాగరికత ఎప్పటి వరకు 1750 BC వరకు కదా. సో ఇప్పుడు 2005 అంటే 2400, 2300, 2200, సో 2100, నెక్స్ట్ 2000 ఇలా 2000 దగ్గరికి వచ్చాక సో ఈ యొక్క సప్త సింధు ప్రాంతానికి మెసపటోమియా ప్రాంతానికి, రెండు ప్రాంతాలకు మధ్య వాణిజ్యం అనేది పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏవైతే మనకు ముడిసరుకు ఉందో ఆ ముడిసరుకు తగ్గిపోయింది. దానివల్ల సో ఇక్కడ చేతి వృత్తి వల్ల తమ ప్రభావాన్ని కోల్పోయారు. సో ఈ కారణాల వలన ఈ సింధు నాగరికత పతనం అయిపోయిందని చెప్పింది ఎవరంటే రాబర్ట్ షెరార్ అనమాట. ఎవరు? రాబర్ట్ షెరార్. నెక్స్ట్ షరీన్ రత్నాకర్ ఏం చెప్తున్నాడు, ఎక్కువగా సింధు ప్రజలు తమ వ్యవసాయంలో లిఫ్ట్ ఇరిగేషన్ అనే పద్ధతిని ఎక్కువగా వాడడం వలన ఈ నాగరికత పతనమైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట, ఓకేనా. ఇది పర్యావరణ కారకాల వలన సింధు నాగరికత పతనమైంది చెప్పినటువంటి వ్యక్తులు అనేది చెప్పుకోండి. సో మెసపటోమియా సివిలైజేషన్ తో సో వ్యాపారం అనేది ఎప్పుడు 2000 సంవత్సరం నాటికి తగ్గిపోయిందని చెప్పింది ఎవరు, ఆ కారణం వల్లే నాగరికత అంతమైపోయిందని అడగచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతులు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సింధు స్థావరాలు పతనమైపోయాయని చెప్పింది ఎవరంటే షరీన్ రత్నాకర్. నెక్స్ట్ తర్వాత పర్యావరణంలో మార్పులు సంభవించి సింధు నాగరికత స్థావరాలు అంతమైపోయాయని చెప్పింది ఎవరంటే హెచ్జే మార్కే అండ్ డిడి కౌశాంబి. నెక్స్ట్ తర్వాత ఆవరణ వ్యవస్థలో వచ్చినటువంటి అలజడుల కారణంగా సింధు నాగరికత పతమైందని చెప్పింది ఎవరంటే ఫెయిర్ చైల్డ్. పర్యావరణంలో అదే అడవులను ఎక్కువగా నరకడం వలన, సో నెక్స్ట్ వ్యవసాయాన్ని అతిగా చేయడం వల్ల, పశుగ్రాసాన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సింధు నాగరికత పతనమైందని చెప్పింది ఎవరంటే ఫెయిర్ సర్వీస్. వీళ్ళందరూ కూడా పర్యావరణ కారకాల వల్లనే సింధు స్థావరాలు పూర్తిగా తమ ప్రభావాన్ని కోల్పోయాయి, సో మనుగడను కోల్పోయాయి. అక్కడ జీవించే ప్రజలు కూడా సో పూర్తిగా జనావాసం లేకుండా మారినటువంటి ప్రాంతాలుగా మారిపోయాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఇవి 4 రీజన్స్ చెప్పడం జరిగింది అనమాట. టోటల్ గా మనకు ఈ నాగరికతలో ఉన్నటువంటి స్థావరాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి యాక్చువల్గా ఎలా అడుగుతారంటే సప్త సింధు ప్రాంతంలో ఉన్నటువంటి, ఇది భారతదేశం యొక్క సింధు నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం, ఓకేనా. సో ఏరే ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా సింధు నాగరికత వర్ధిల్లినటువంటి ప్రాంతం కదా. సో ఈ ప్రాంతాన్ని మనం ఇలా తీసుకుంటే ఓకేనా, సో ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం అని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సింధు స్థావరాలు ఏవైతే ఉన్నాయో సింధు స్థావరాలు, ఈ సింధు స్థావరాలు, దక్షిణ ప్రాంతంలో కూడా కొన్ని సింధు స్థావరాలు ఉన్నాయి కదా, సింధు స్థావరాలు. సో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సింధు స్థావరాలు ఓకేనా హఠాత్తుగా అంతమైపోయాయంట, హఠాత్తుగా ఇవి పతనం అయిపోయాయని చెప్పొచ్చు అనమాట. సో హఠాత్తుగా పతనం అయిపోయాయని చెప్పొచ్చు, ఒక్కసారిగా అదే కనుమరుగైపోయాయి సిటీస్ అన్ని కూడా. ఎక్కడ? సింధు నాగరికతకు వర్ధిల్లినటువంటి ప్రాంతానికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి సో ఏదో సింధు స్థావరాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఒక్కసారి హఠాత్తుగా సో ఇవి అంతమైపోయాయి, ఓకేనా, నాశనం అయిపోయాయి అని చెప్పొచ్చు అనమాట. అదే దక్షిణ ప్రాంతంలో ఉన్న సింధు స్థావరాలు ఎలా అంతమైపోయాయి అంటే నెమ్మదిగా స్లోగా ఇక్కడ ఇవి పతనం అయిపోయాయని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో దీంట్లో ప్రధానంగా మనం హరప్ప తీసుకుంటే, హరప్ప అనేటువంటి పట్టణం ఏ కారణం వల్ల పతనం అయిందంటే అటవిక జాతి దాడుల వలన ఓకేనా, దాడుల వలన ఈ నగరం అనేది అంతమైపోయింది అనమాట, ఓకేనా. సో దేని వలన అటవిక జాతుల వారి యొక్క దాడుల వలన సో హరప్ప నగరం అనేది సో ధ్వంసం అయిపోయినదంట, ఓకేనా. నెక్స్ట్ మెహంజదారో తీసుకున్నట్లయితే ఈ మెహంజదారో అనేది వరదల వలన, ఓకేనా, వరదల వలన ఇది పూర్తిగా ధ్వంసం అయిపోయిందని చెప్పొచ్చు అనమాట, ఓకేనా. సో కాబట్టి అటవిక జాతుల దాడులో ఉన్న ధ్వంసమైనటువంటి సింధు స్థావరం హరప్ప. నెక్స్ట్ వరదల వలన ధ్వంసమైనటువంటి సింధు స్థావరం ఏదన్నా ఉందంటే అది సో మనకు మెహంజదారో అని చెప్పొచ్చు అనమాట, మెహంజదారో అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ లోతాలు తీసుకున్నా, నెక్స్ట్ తర్వాత కాళీబంగన్ తీసుకున్నా, కాళీబంగన్, కోర్టు డిజి అనమాట, కోర్టు డిజి, ఈ పట్టణాలు మాత్రం యాక్చువల్ గా ఇవి నెమ్మదిగానే పతనం అయిపోయాయి అనమాట, నెమ్మదిగా పతనమైనటువంటి సింధు స్థావరాలుగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకేంటంటే ఎక్కువగా ఈ యొక్క సప్తసింధు ప్రాంతంలో ఒకటి వ్యవసాయంలో ఉపయోగించే వ్యవసాయ నీటి వస్తువులు ఉన్నాయి కదా, ఈ నీటి వస్తువులు ధ్వంసం కావడం వలన, ఓకేనా. రెండోది వరదలు, ఈ రెండు కారణాల వలన సప్తసింధు ప్రాంతం అనేది ఆర్థికంగా బాగా క్షీణతకు గురైంది అనమాట, ఓకేనా, ఆర్థిక క్షీణతకు గురైంది. సో కాబట్టి సప్తసింధు ప్రాంతం ఆర్థిక క్షీణతకు గురి కావడానికి సో కారణాలు ఏంటి అంటే ఒకటి ఫ్లడ్స్ అనమాట, వరదలు, రెండు వ్యవసాయ నీటి వస్తువులు ధ్వంసం అయిపోవడం. ఒకటేంటి వ్యవసాయ నీటి వస్తువులు అంటే బావులు, చెరువులు, నెక్స్ట్ కాలువలు ఇక్కడ ఉండవు కదా, సో కాలువలు ఇక్కడ ఉండవు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత కుంటలు, నెక్స్ట్ తర్వాత డ్యాములు, ఓకేనా, వీటిని మనం రిజర్వాయర్లు అని పిలుస్తాం. సో ఇలాంటి వస్తువులనే మనం ఏమనిపిస్తామంటే వ్యవసాయ నీటి వస్తువులు అంటాం. ఈ వ్యవసాయ నీటి వస్తువులు ఎక్కువగా పూర్తిగా ధ్వంసమైపోవడం వలన, ఓకేనా, వరదలు ఎక్కువగా సంభవించడం వలన ఆర్థికంగా సింధు నగరాలన్నిటి ఆర్థిక క్షీణతకు గురయ్యాయి. ఈ కారణం వల్ల కూడా సింధు నాగరికత పతనం అయిపోయిందని చెప్పవచ్చు అనమాట, ఓకేనా. అంతేకాకుండా స్లోగా ఈ ప్రాంతంలో ఏం తగ్గిపోయాయంటే పట్టణ ప్రమాణాలు తగ్గిపోయాయి అనమాట, పట్టణ ప్రమాణాలు, ఓకేనా, సింధు నాగరికతలో తగ్గిపోతూ సో ఇక్కడ మట్టి పాత్రల వినియోగాన్ని బాగా పెంచుకోవడం జరిగింది. సో కాబట్టి మట్టి పాత్రల వినియోగం అనేది ఈ నాగరికత చివరి దశలో బాగా పెరిగింది, పట్టణ ప్రమాణాలు అంటే బాగా తగ్గిపోయాయి. సో వరదలు ఎక్కువగా సంభవించడం వల్ల వ్యవసాయ నీటి వస్తువులు ఎక్కువగా ధ్వంసం కావడం వలన ఆర్థికంగా ఈ సప్త సింధు ప్రాంతం అనేది క్షీణతకు గురైంది. సో లోతాలు, కాళీబంగన్, కోర్టు డిజి అనేటువంటి ప్రాంతాలు నెమ్మదిగా పతనం కాగా సో హరప్ప అనేది అటవిక జాతుల వలన ధ్వంసం అయిపోయింది, సో అదే పతనం అయిపోయింది. మొహంజదారో అనేది వరదల వల్ల ధ్వంసం అయిపోయింది. ఉత్తర ప్రాంతంలో ఉన్న సింధు స్థావరాలు హఠాత్తుగా పతనం అయిపోతే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సింధు స్థావరాలు సో నెమ్మదిగా పతనం కావడం జరిగింది. కొన్ని ఉత్తర ప్రాంతంలో ఉన్న వాటిని కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్టు డిజి ఉంది, కోర్టు డిజి ఎక్కడ ఉంది, పాకిస్తాన్ లో కదా ఉండేది. సో కాబట్టి ఈ ప్రాంతం మాత్రం నెమ్మదిగా పతనం అయిపోయింది అని చెప్పొచ్చు అనమాట. లోతాల్ దక్షిణానే ఉంది, కాళీబంగన్ ఉత్తరాన ఉంది కదా. సో ఆ విధంగా ఇది రెండు కూడా ఉత్తరాన ఉన్నప్పటికీ నెమ్మదిగా పతనం అయ్యాయి. నెక్స్ట్ తర్వాత లోతాల్ అనేది స్లోగా పతనమైనటువంటి పట్టణం. మెహంజదారో వరదల వల్ల పతనమైంది. హరప్ప అనేది అటవిక జాతుల వలన పతనమైంది అని చెప్పొచ్చు. ఇది మనకు సింధు నాగరికత అండి. ఇంతటితో మనకు సింధు నాగరికత అనేటువంటి టాపిక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మనం, ఓకేనా. మీకు నేను టుమారో ఈ యొక్క సింధు నాగరికత అనేటువంటి టాపిక్ సంబంధించి పూర్తి మెటీరియల్ నేను గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది స్టూడెంట్స్ ఏమైనా ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్, ఇది డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఈ చాప్టర్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. గ్రూప్ లో కొద్దిగా లేట్ గా వచ్చినట్టున్నారు కదా, ఒకసారి చూసుకోండి. ఇవి పతనానికి కారణాలు ఒకసారి చదువుకుంటూ వెళ్తాను. సో పతనానికి కారణాలు ఒకటి ఆర్యుల దండయాత్ర, సహజ వైపరీత్యాలు, నిర్జల సిద్ధాంతం, పర్యావరణ కారకాలు. సో ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత పతనం అయిపోయింది
అని చెప్పింది ఎవరంటే, సో ఒకటి సర్ మార్టిమర్ వీలర్, గార్డెన్ చైల్డ్. సర్ మార్టిమర్ వీలర్, గార్డెన్ చైల్డ్. సర్ మార్టిమర్ వీలర్, గార్డెన్ చైల్డ్ యొక్క ప్రకారం ఆరుల దండయాత్ర ఎలా జరిగి ఉండొచ్చు అంటే, హరప్పాలో దొరికినటువంటి అత్యాచారపు శ్మశాన వాటిక, మెహంజోలో దొరికినటువంటి 38 అస్థి పంజరాలు, హరప్పా సంస్కృతి, హరప్పా అనేటువంటి పట్టణంలో దొరికినటువంటి హెచ్చాకారపు శ్మశాన వాటికలో ఓకేనా ఒక అస్థి పంజరాన్ని వెలికి తీసినట్లయితే ఆ అస్థి పంజరం మీద ఉన్నటువంటి మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి 6 దండయాత్రను సూచించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క 6 దండయాత్ర వలనే సింధు నాగరికత పతనమైంది అనడానికి సో బలమైనటువంటి ఆధారంగా సర్ మార్టిమర్ వీలర్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ గార్డెన్ చైల్డ్ వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం. నెక్స్ట్ మహేంద్రలో 38 అస్థి పంజరాలు దొరకగా ఒక కొన్ని అస్థి పంజరాలను పరిశీలించినప్పుడు ఆ అస్థి పంజరాల యొక్క తలల మీద కొన్ని గుర్తులు ఉన్నాయన్నమాట. సో ఆ గుర్తులు దేని చూస్తున్నాయంటే 6 దండయాత్రను సూచిస్తున్నాయని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్పడం జరిగింది. 6 ప్రధాన దేవుడైనటువంటి ఇంద్రుడు సో ఏం చేశాడు, సో 6 శత్రువులైనటువంటి సింధు ప్రజల మీద దాడులు చేశాడంట. అందుకే వాళ్ళ యొక్క పట్టణాలను ధ్వంసం చేశాడు కాబట్టి ఇంద్రుడిని పురంధరుడు అనేటువంటి పేరుతో పిలుస్తాము అని చెప్తాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నీకు సహజ వైపరీత్యాలు తీసుకున్నప్పుడు సహజ వైపరీత్యాలు అనేవి మనకు యాక్చువల్ గా వైపరీత్యం అంటే డిజాస్టర్ అని అర్థం. ఈ డిజాస్టర్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్ అని, 2 మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని. సో ఒక విపత్తుని దేన్ని ఏమంటాం అంటే ఎక్కడైతే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం 2 సంభవిస్తాయో దాన్ని మనం వైపరీత్యం అని పిలుస్తాం, విపత్తు అంటాం. ఆ విపత్తుకు ఒకవేళ ప్రకృతి కారణమైతే దాన్ని న్యాచురల్ డిజాస్టర్ అని, ఆ విపత్తుకు ఒకవేళ మనిషి కారణమైతే దాన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని పిలుస్తాం అనమాట. సో అలాగే ఇక్కడ కూడా సహజ వైపరీత్యాల కారణాలు చెప్తున్నారు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చెప్పట్లేదు. సహజ వైపరీత్యాలకు సహజ వైపరీత్యాలు అయినటువంటి ఎగ్జాంపుల్ మనం దేని తీసుకోవచ్చు, ఒక భూకంపాన్ని సహజ వైపరీత్యంగా చెప్పవచ్చు. సో ఒక వరదను అంటే ఫ్లడ్స్ ని సహజ వైపరీత్యంగా చెప్పొచ్చు, కరువును కూడా సహజ వైపరీత్యంగానే చెప్పవచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి సహజ వైపరీత్యాల వలన సింధు స్థావరాలు పతనమైపోయాయని చెప్పింది ఎవరంటే ఓవరాల్ గా మొత్తం అన్ని కారణాల వల్ల అది భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, నెక్స్ట్ కరువు కావచ్చు, వీటన్నిటి వలన సింధు స్థావరాలు పతనమైపోయిందని చెప్పింది ఎవరంటే హెచ్డి ల్యాంబ్రిక్, హెచ్ఏఆర్ కెన్నడీ వీళ్ళిద్దరు చెప్తారు అనమాట. నెక్స్ట్ దీన్ని వివరణ ఇస్తూ టెక్టోనిక్ పలకలు అంటే భూపలకలు ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సో మార్పులు సంభవించడం జరిగింది. అలా మార్పులు సంభవించడం వల్ల భూకంపాలు అనేవి ఏర్పడడం జరిగింది. ఈ భూకంపాలు రావడం వల్ల వరదలు ఎక్కువగా సంభవించడం జరిగింది. సో ఆ వరదల వల్లే సింధు నాగరికత పతనం అయిపోయింది అంటున్నారు. సో కాబట్టి పర్టికులర్ గా భూకంపాలు రావడం వల్లే సింధు స్థావరాలు పతనమైందని చెప్పింది ఎవరంటే రాబర్ట్ ఎల్ రైట్స్ అనమాట. 2 డేల్స్. వరదల వలన సింధు స్థావరాలు పతనం అయిపోయిందని చెప్పింది ఎవరంటే మెక్ అండ్ ఎస్ఆర్ రావుల్. ఓకేనా, ఎస్ఆర్ రావుల్. సో అంతేకాకుండా ఇక్కడ భూకంపము వరదలే కాకుండా నీటి ఎద్దటి వలన అంటే క్రైసిస్ వరదల వలన కూడా కరువు వలన కూడా ఈ యొక్క నాగరికత అంతమైపోయిందని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనం సహజ వైపరీత్యాలు అంటాం. నిర్జల సిద్ధాంతం అంటే ఏంటంటే పూర్తిగా నీరు అందుబాటులో లేకపోవడం అనమాట. నిర్జల సిద్ధాంతం జలము నిర్జలము అంటాం కదా. కాబట్టి వరద సిద్ధాంతం వేరు, నిర్జల సిద్ధాంతం వేరు. సో ఇక్కడ వరద సిద్ధాంతము, భూకంప సిద్ధాంతము, నెక్స్ట్ తర్వాత కరువు సిద్ధాంతము, నెక్స్ట్ తర్వాత నిర్జల సిద్ధాంతం. కాబట్టి నిర్జల సిద్ధాంతాన్ని నిర్జల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళంతా కూడా సో మీకు చెప్పినటువంటి ఏది సహజ వైపరీత్యాలు అనేటువంటి సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. గుర్సిప్ సింగ్ ఏమంటాడంటే ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ ఉంది, రాజస్థాన్ యొక్క ఉత్తర ప్రాంతంలో ఉప్పునీటి చెరువులు ఉన్నాయి, ఉప్పునీటి చెరువుల్లో పుప్పొడి నమూనాను తీసుకున్నారు. దాని మీద పరిశోధన చేస్తే అక్కడ క్రీస్తు పూర్వం 2230 సమయంలో ఎగ్జాక్ట్ గా వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. కాబట్టి సో అలా తక్కువగా నమోదు కావడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడి సో ఈ నిర్జల సిద్ధాంతాన్ని నిర్జలానికి గురి ఎక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ పట్టణాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయని చెప్పేసి ఈయన చెప్పాడు. రఫీక్ మొగల్ ఏమన్నాడు, గగ్గర్ హక్కర్ అటువంటి 2 నదులు పూర్తిగా ఎండిపోవడం వలన సో నీటి ఎద్దడి గురి ఈ యొక్క పట్టణాల్లో అంతమైపోయాయి. డిపి అగర్వాల్ సూది ఏం చెప్పారంటే గగ్గర్ అనేటువంటి నది సో నీటి ఎద్దడికి ఎండిపోవడం వల్ల జలాభావ పరిస్థితులు సంభవించి అక్కడి నుంచి పట్టణాల్లో ఖాళీ చేసి వెళ్ళిపోయారు, చనిపోయారు చాలా వరకు అని చెప్పేసి. విఎన్ మిశ్రా ఏమంటాడంటే గగ్గర్ లేదా సరస్వతి రివర్ ఏదైతే ఉందో దానికి ఉపనదులుగా యమున అండ్ సట్లెజ్ ఉండేటివి, అవి సో ఏమైపోయాయి పూర్తిగా అది ఎండిపోవడం వల్ల ఈ 2 కూడా ఒకటేమో సింధు నదికి ఉపనది అయిపోయింది, ఒకటేమో గంగా నదికి ఉపనదిగా మారిపోయింది. దాని వలనే ఈ నాగరికత పతనం అయిపోయిందని చెప్పింది ఎవరంటే విఎన్ మిశ్రా అని చెప్పాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత
పర్యావరణంలో మార్పులు అంటే ఫెయిర్ సర్వీస్ అని చెప్పాడు. అయ్యా అడవులను నరికేశారు ఎక్కువగా, అందుకే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ప్లేస్ ఎక్కువ దొరికింది, అందుకే అతిగా వ్యవసాయం చేశారు మన సింధు ప్రజలు. అంతేకాకుండా పశుగ్రాసానికి ఎక్కువగా యూజ్ చేసుకున్నారు అడవుల్లో, అందుకే పర్యావరణంలో మార్పులు వచ్చాయి. పర్యావరణంలో మార్పులు రావడం వల్ల సో ఇక్కడ కరువైన సంభవించవచ్చు, లేదంటే వరదలైనా రావచ్చు. ఆ విధంగా అతివృష్టి అనావృష్టి సంభవించడం వల్ల నాగరికత పతనం అయిపోయిందని చెప్తాం. ఎవరు పేరు సర్వీస్ పేరు చేయలేమంటారంటే ఆవరణ వ్యవస్థలో వచ్చినటువంటి అలజడులు, ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ సంభవించడం వలన సో ఇది ఈ నాగరికత పతనం అయిపోయింది. డిడి కౌశంబే ఏమంటే పర్యావరణంలో మార్పులు, సో ఎకలాజికల్ చేంజెస్ రావడం వల్ల వచ్చింది. సేమ్ అంతే, అన్ని ఒకటే. నెక్స్ట్ నిశాంత్ మాలిక్ ఏం చెప్తున్నాడంటే శీతోష్ణ స్థితిలో సో క్లైమేట్ చేంజెస్ సంభవించడం వల్ల సో వాతావరణంలో మార్పులు రావడం వల్ల సో ఇక్కడ ఈ నాగరికత పతనం అయిపోయిందని చెప్తాడు. నెక్స్ట్ రాబర్ట్ షెరార్ ఏమంటాడంటే మెసపటోమియాతో ఎగ్జాక్ట్ గా 2000 సంవత్సరంలో, ఓకేనా, 2000 సంవత్సరంలో, క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో సో మెసపటోమియాతో సింధు నాగరికత ప్రాంతానికి వర్తక వాణిజ్యాలన్నీ పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దానివల్లనే ఈ నాగరికత స్థావరాలన్నీ కూడా పతనం అయిపోయాయని చెప్పింది ఎవరంటే రాబర్ట్ షెరార్. షరీన్ రత్నాకర్ ఏమని చెప్తారంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్లే ఈ నాగరికత పతనం అయిపోయిందని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో అది నెక్స్ట్. తర్వాత ఏమన్నాం, తర్వాత ఎక్కువగా ఈ సప్త సింధు ప్రాంతం ఉంది, ఇది ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం. ఉత్తర ప్రాంతంలో ఉన్న స్థావరాలన్నీ కూడా హఠాత్తుగా పతనం అయిపోయాయి, దక్షిణ ప్రాంతంలో ఉన్న స్థావరాలన్నీ కూడా స్లోగా నెమ్మదిగా పతనమై కావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత కానీ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి కోట్టిజీ కాళీబంగంలో మాత్రం సో నెమ్మదిగానే పతనమైపోయాయి. లోతాలు ఇది కూడా మనకు స్లోగానే నెమ్మదిగా పతనమైపోయింది, ఎందుకంటే ప్రధానమైంది కాబట్టి లోతాల గురించి చెప్తున్నాం. నెక్స్ట్ మొఘల్ అదే మొహంజదారో వచ్చేసి వరదల వలన పతనం అయితే, హరప్ప అనేది అటవిక జాతుల వలన పతనమైంది. ఈ సప్త సింధు ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయ నీటి వస్తువులు ధ్వంసం కావడం వలన, వరదలు అనేవి ఎక్కువగా రావడం వలన సో ఈ సప్త సింధు ప్రాంతం అనేది ఆర్థిక క్షీణతకు గురైంది. అంటే ప్రతి పట్టణం కూడా ఆర్థిక క్షీణతకు గురైంది, అందుకే ఇది పూర్తిగా పతనం అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకేం సంభవించింది, సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా పట్టణ ప్రమాణాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి, అందుకే పట్టణ ప్రమాణాలు తగ్గుముఖం పడుతూ మట్టి పాత్రల వినియోగం అనేది చాలా ఎక్కువగా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది మనకు సింధు నాగరికతకు సంబంధించిన పూర్తి సమాచారం. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ చేయండి, సబ్జెక్ట్ పరంగా కాకపోయినా ఏదైనా. ఇంకోటి ఏంటంటే ఏపీ హిస్టరీ క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నా అండి, ఒకసారి డేట్ మీకు అనౌన్స్ చేస్తాను. ఓకేనా, అది మార్నింగ్ పెట్టాలా లేదా ఈవినింగ్ పెట్టాలా అనేది కొద్దిగా డైలామాలో ఉంది. మీరు మెజారిటీ స్టూడెంట్స్ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ మనం ఏపీ హిస్టరీ పెట్టి మార్నింగ్ ఇండియన్ హిస్టరీ షిఫ్ట్ చేయాలంటే చేయాలా ఎలా అనేది ఒకసారి నేను పోల్ పెడతాను, ఆ పోల్లో మీరు పాల్గొనండి. ఓకేనా, సర్చ్ యాక్ట్ చేయండి, మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఏపీ హిస్టరీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ గ్రూప్లో. ఓకే అండి, ఏం డౌట్ లేవన్నమాట అయితే. మార్నింగ్ ఇండియన్ హిస్టరీ, ఈవినింగ్ ఏపీ హిస్టరీ. సార్ 1 అవర్ అంటే 2 అవర్స్ కష్టమా? అంటే మినిమం 1 అవర్ అంటే సిలబస్ కాదండి, చాలా ఉంది సిలబస్, 300 అవర్స్ కంటెంట్ ఉంది మనకి. మినిమం 2 అవర్స్, మ్యాక్సిమం మీకు నేను చాలా తక్కువ చెప్తున్నాను. మామూలుగా అయితే 3 అవర్స్ 4 అవర్స్ ఉంటుంది నా క్లాసు, కానీ మీకు స్టార్టింగ్ కదా, అందుకే స్లోగా తక్కువ టైమ్స్ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ సిలబస్ ఉంది, మీకు మంచి కంటెంట్ కావాలంటే కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. మినిమం 2 అవర్స్ అన్నా మన క్లాస్ చెప్పాలి. 1 అవర్ అంటే కష్టం. పీడిఎఫ్ వేసి అయితే చెప్పచ్చు, మీకు 1 అవర్ చెప్పినా సరిపోతుంది పీడిఎఫ్ అయితే. ఇట్లా బోర్డు మీద చెప్పాలంటే మాత్రం టైం తీసుకుంటుంది. చూద్దాం మేడం, ఒకసారి మళ్ళీ ఒకసారి పోల్ పెడతాను నేను, మెజారిటీ స్టూడెంట్స్ బట్టి మనం డిసైడ్ అవుతుంది. ఓకేనా, స్లోగా మనం ఇప్పటికి 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ కంప్లీట్ అయింది, మనకు ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వేదిక్ సివిలైజేషన్.
ఇంకొక కరెక్షన్ ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ ఇలానే మనం మార్నింగ్ సెషన్లోనే ఇండియన్లో ఏన్షియంట్ అనేది కంటిన్యూ చేస్తూ మిడివల్ కూడా మనం స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మార్నింగ్ సెషన్కు ఈ ఏన్షియంట్కి సంబంధించి ఒక 2-3 టాపిక్లు నేను మెటీరియల్ అప్డేట్ చేసేది ఉంది, మార్చేది ఉంది. సో కాబట్టి మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆలోగా ఆల్రెడీ మనకు మిడివల్ ఇండియన్ హిస్టరీలో మ్యాక్సిమం మనం నోట్స్ మేకింగ్ జరిగిపోయింది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్దామనే ఆలోచనలో నేను ఉన్నాను. ఒకసారి అది కూడా మీరు ఏ విషయం చెప్పండి, దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. లేదు సార్ అది 2 కూడా కంటిన్యూ చేస్తూ వెళ్దాము అంటే దాని ప్రకారం వెళ్దాం. ఎవరు మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి. మెసేజ్ చేయండి, మీ దగ్గర సెల్లోనే కదా చేసేది. ఈ విషయం చెప్పండి. మనకు మిడివల్ కూడా స్టార్ట్ చేసుకుందామంటే అది కూడా స్టార్ట్ చేసేస్తారు, సైమల్టేనియస్గా వెళ్తా ఉంటుంది. మిడివల్ ఫస్ట్ టాపిక్ నుంచి వెళ్దాం. ఇక్కడ మనకు ఏన్షియంట్ నుంచి కొద్దిగా మనకి ఈ వేదిక్ సివిలైజేషన్ ఒకటే అండి. నెక్స్ట్ మౌరియన్స్, పోస్ట్ మౌరియన్స్ వరకు మనకు మెటీరియల్ అప్డేట్ అయ్యే ఉంది. మార్నింగ్ ఇండియన్ హిస్టరీ, ఈవినింగ్ ఏపీ హిస్టరీ. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ మేడం. సో క్లాస్ రెస్పాన్స్ ఇవ్వాలండి. గ్రూప్లో ఉన్నారు, అందరూ రెస్పాండ్ అవ్వండి. ఇద్దరు రెస్పాండ్ అయ్యారు, ముగ్గురు. ఓకే, మార్నింగ్ ఇండియన్ హిస్టరీ, ఓకే సూపర్. సరే, ఈవినింగే మనం 75 మార్క్స్ కాబట్టి మనం ఈవినింగే ప్రశాంతంగా చదువుకున్నాం ఏపీ హిస్టరీ. ఓకేనా, మార్నింగ్ ఇండియన్ హిస్టరీ చూద్దాం. సో నేను టైం చెప్పేంత వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. ఓకేనా, సరే. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్.